హలో హాయ్ అండి. మీరందరూ వినాయక చవితి చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. చేసుకుంటే ఎలా చేసుకున్నారు, మీ పూజ ఎలా అయిందో కామెంట్ చేయండి. మా పూజ అయితే వినాయక చవితి రోజు చాలా బాగా జరిగింది. అయితే వినాయక చవితి రోజు అయితే మేమైతే దేవుడిని కదిలియము, దీపం కూడా కొండెక్కనియము. తెల్లవారి ఉదయాన 6 గంటల లోపు వరకు అయితే దీపము కొండెక్కకుండా చూసుకుంటాము. ఇంకా తెల్లవారి ఉదయం 6 గంటల లోపు దేవుణ్ణి కూడా కదిలిస్తాము. ఇంకా మరుసటి రోజు తెల్లవారి 6 గంటల లోపు అయితే దేవుణ్ణి కదిలిస్తా అని చెప్పాను కదా. ఇంకా పొద్దున్నే లేసుకొని వాకిలి కడుక్కొని ముగ్గులు ఇట్లా వేసుకొని స్నానం చేసుకునేది దేవుణ్ణి కదిలియడానికి అయితే రెడీ అయిపోతాం. ఈరోజైతే ఇంకా మేమైతే కదిలియలేదు, మా ఆయన అయితే కదిలిచ్చాడు. మా ఆయన అయితే పొద్దున్నే 5 గంటలకు లేచి నేనైతే ఇల్లు వాకిలి ఉడిసేసి బయట ముగ్గేసుకున్నాం. మా ఆయన అయితే స్నానం చేసుకొని దేవుణ్ణి కదిలియడానికి అయితే వచ్చి ఇంకా దేవుడికైతే అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి అయితే ఇంకా దేవుణ్ణి అయితే కదిలిచ్చిండు. ఇంకా మేమైతే ఇట్లా తెల్లవారి వినాయక చవితి రోజు కాకుండా తెల్లవారి వరకు దీపం అయితే అలాగే కొండెక్కకుండా చూసుకొని ఇంకా తెల్లవారి మబ్బుల్నే కలశము గౌరమ్మని ఇంకా వినాయకుడిని అయితే కదిలిస్తాము. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు కూడా తెల్లవారి కదిలిస్తారా, ఇంకా పూజ చేసుకున్న రోజే కదిలిస్తారా, అంటే 5 రోజులు ఉంచుతారా, 9 రోజులు ఉంచుతారా, కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తాము.